దుఃఖపడటం వీరభద్రప్పనను అలా తిట్టి ఇంట్లో భార్యపై కూడా విరుచుకుపడ్డాడు. ఆమె మధ్యాహ్నం నా వద్దకు వచ్చి మొరపెట్టుకుంది, బాబా, ఎవరివో మాటలను పట్టించుకుని నన్ను మీ కృపకు దూరం చేయకండి. మీ ప్రేమ నాపై ఎప్పుడూ ఉండాలి అని నేను యాచిస్తున్నాను. ఆ మాటలు విని నేను ఆమెతో నిన్ను దయతో సప్త సముద్రాలు దాటిస్తాను, నీవేం దుఃఖపడకు అని ఆమెకు పూర్తి ధైర్యాన్ని ఇచ్చారు. ఆ రాత్రే గౌరి నిద్రలో ఉండగా ఆమెకు దృష్టాంతం కలిగింది. శంకరుడు స్వప్నంలో కనిపించి ఆమెతో ఏం చెప్పాడో వినండి. చూడు, ఈ ధనమంతా నీదే, ఎవరికి ఏమీ ఇవ్వద్దు. దాన్ని ఎలా నిర్వహించాలో ఆ ఏర్పాటు నేను చెప్తాను, అట్లే చెయ్యి. దేవాలయం కోసం చిన్న బసప్ప చెప్పిన విధంగా ధనాన్ని ఉపయోగించు. నాకు అతనిపై విశ్వాసం ఉంది. ఈ నియమాన్ని పాటించు. ఇతర కార్యాలకు డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు ఆ ధనం అలా దుర్వినియోగం కాకూడదు. కనుక మసీదులోని బాబాని సంప్రదించకుండా ఎటువంటి ఏర్పాటును చేయరాదా? ఆ స్వప్న దృష్టాంతాన్నంతా నాతో చెప్పింది. నేను కూడా ఆమెకు ఆ దృష్టాంతంలో చెప్పినట్లుగా పాటించమని ఉచితమైన సలహా ఇచ్చాను. అసలు డబ్బు నీది, నీవే తీసుకో. చెన్నబసపు కొడ్డీలో సగం భాగం ఇవ్వు. ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉండు. ఇందులో వీరభద్రునికి ఏ సంబంధం లేదు. మేము అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇద్దరు పోట్లాడుకుంటూ వచ్చారు. వారిని శాంతపరచడానికి నేను చాలా ప్రయత్నించాను. గౌరికి కలిగిన శంకరుని దృష్టాంతాన్నంతా వారికి చెప్పాను. అది విని వీరభద్రుడు ఉన్మత్తుడయ్యాడు. తిట్ల వర్షాన్ని కురిపించాడు. తనకు ఇష్టం వచ్చినట్లు చెన్నబసప్పును అమర్యాదకరమైన మాటలు అన్నాడు. దాంతో అతడు గాబరా పడిపోయాడు. వీరభద్రుడు అట్లే పిచ్చివాళ్ళే తిడుతూ, నువ్వు ఎక్కడ దొరికినా చంపేస్తాను అని నోటితో గట్టిగా తిట్టాడు. చెన్నబసప్పను చూచి వీరభద్రప్ప రెచ్చిపోయి, నిన్ను ముక్కలు చేస్తాను, నిన్ను మొత్తం మరింగేస్తాను. చెన్నబసప్ప భయపడిపోయిన ఆ పాదాలను గట్టిగా పట్టుకుని, ఈ కష్టం నుండి నన్ను విడిపించండి అని వేడుకున్నాడు. నేను అతనికి అభయం ఇచ్చాను. దీనుడైన చెన్నబసప్పకు ధైర్యాన్ని ఇచ్చి, నేను నిన్ను వీరభద్రుని చేతిలో చావనివ్వనని చెప్పాను. అటు తర్వాత వాతం ప్రకోపించి వీరభద్రుడు మరణించి సర్పమై జన్మించి వేరే శరీరాన్ని పొందాడు. చెన్నబసప్పకు దిగులు పట్టుకుంది. ఆ దిగులతోనే అతడు చనిపోయి కప్పయోనిలో పుట్టాడు. ఇది అతని చరిత్ర. పూర్వజన్మలోని శత్రుత్వం కారణంగా వీరభద్రుడు పాముగా జన్మించి కప్పగా జన్మించిన బసప్ప వెంటపడి చివరికి అతన్ని పట్టుకున్నాడు. పాముగా పుట్టిన వీరభద్రుని నోటపడి కప్ప రూపంలో ఉన్న బసప్ప దీనంగా అరుస్తుంటే ఆ దీనాలాపాన్ని విని నా మనసు కరిగిపోయింది. పూర్వం నేను ఇచ్చిన మాట గుర్తుకొచ్చి పాము నోట నుండి చిన్న బసప్పను విడిపించిన ఆ మాట నిలబెట్టుకున్నాను. అల్లా తన భక్తుల కోసం వారి కష్ట సమయాల్లో పరిగెత్తుకొని వస్తాడు. అతడే నన్ను ఇక్కడ పంపి భక్తుని రక్షించాడు. ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా అనుభవం అయింది. వీరభద్రుని తరిమివేసి చెన్నబసప్పను కష్టం నుండి రక్షించాడు. ఇదంతా దేవుని లీల. సరే, ఇప్పుడు చిలుము నింపు, త్రాగేసి నా చోటికి వెళ్ళిపోతాను. నీవు కూడా మీ ఊరికి వెళ్ళు, నన్ను గుర్తుంచుకో అని చెప్పి చిలుము త్రాగాను. సత్సంగం యొక్క సుఖం లభించింది. ఆ విధంగా తిరిగి వెనుక మరలి వచ్చాను. మనసులో అత్యంత ఆనందాన్ని పొందానని చెప్పారు. స్వస్తి శ్రీ